Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానమును కలుగచేయునుగాక. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 26వ వచనం. The Lord lift up his countenance upon you and give you peace. Numbers chapter 6 verses 26. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు తన ప్రణాళికలో మనలను ఏర్పరచుకొని తన సన్నిధితో తన కాంతిని ఉదయింప చేయాలని దేవుడు మనందరి జీవితాలలోనూ మనకు సమాధానమును కలుగ చేయాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, చాలామంది కుటుంబాలలో సమాధానం లేని వారిగాను, ఐక్యత లేని వారుగాను మనము చూస్తూనే ఉన్నాం. అనేక గొడవలు జరగడం లేదా ఏదో సమస్యలు రావడం వంటి జరుగుతూ ఉంటాయి. కానీ దేవునికి ప్రాధాన్యత ఇచ్చి దేవునికి ప్రార్థించుకొని దేవుడిని మన హృదయంలోనికి మన ఇంటిలోనికి ఆహ్వానిస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు. తన సన్నిధిని మన ఇంటిలో ఉదయింపచేస్తాడు. మన ఇంటిలో ఉన్నటువంటి చీకటిని, ఆ యొక్క చీకటి బంధకాలన్నిటిని విడిపించి తన వెలుగుతో మనలను ఉదయింపచేస్తాడండి. మనకు నెమ్మది కలుగుతుంది, సమాధానము కలుగుతుంది. దేవుడు తప్పకుండా మనలను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కనుక దేవుడిని మన హృదయంలోనికి చోటివ్వాలి. మన ఇంటిలోనికి దేవుడిని ఆహ్వానించాలి. ప్రతినిత్యం దేవునికి ప్రథమ స్థానం ఇస్తూ ఆయనను స్తుతిస్తూ మహిమపరుస్తూ ఆయనకు ప్రార్థించుకునే కుటుంబంగాను వ్యక్తిగాను మనమంతా ఉంటే దేవుడు తప్పకుండా మనకు సమాధానమును కలుగచేస్తాడు. దేవుడు మనలను తప్పకుండా ఆశీర్వదిస్తాడు. కనుక దేవుడి వాక్యమును దీవించును కాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, జీవము గల యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదమునకు స్తుతులు స్తోత్రాలు. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో దేవా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి తండ్రి మా మీద నీ సన్నిధిని ఉదయింపచేసి మా కుటుంబాలలోను ఇరుగు పొరుగు కుటుంబాలలోను శాంతి సమాధానముతోనూ నెమ్మదిని కలుగు చేయండి. ప్రతి ఒక్కరు నిన్ను తన ఇంటిలోనికి ఆహ్వానిస్తూ తన హృదయంలోనికి మిమ్మల్ని చేర్చుకొని నిన్ను ఆరాధిస్తూ నీకు మొదటి స్థానం ఇచ్చేలాగున సహాయము దయచేయండి. ప్రార్థన కుటుంబంగా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండే అట్టి కృపా కాపుదల ప్రతి ఒక్కరికి వాక్యం వింటున్న వారికి దయచేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.